తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 3 సాక్షులను విచారించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎంపీ అనిల్ సాక్షులుగా విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ రావుతో పాటు ఇతర నిందితులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావుల్ని పోలీసులు విచారిస్తారనే వార్తలొచ్చినా కేవలం సాక్షుల వాంగ్మూలాల్ని మాత్రమే రికార్డ్ చేశారు పోలీసులు. గత ప్రభుత్వం హయాంలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారని, 2018లో తమ ఫోన్లు ట్యాపింగ్ అవడమే తమ ఓటమికి కారణమని తెలిపారు. ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి ఫోన్ ట్యాపింగ్లు చేయించారని ఆరోపించారు. కేసులో నిందితులు రాజకీయ నాయకులైనా అధికారులైనా కఠినంగా శిక్షించాలన్నారాయన. ఆనాడు కేటీఆర్ వారి రాజకీయ అవసరాల కోసము రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు, కొంతమంది విలేకరుల ఫోన్ ట్యాప్ చేశారు. రాజకీయ మనుగడ కోసం, మా మూవ్మెంట్ని ట్రాక్ చేయడం కొరకు, మా పార్టీని నాశనం చేయడం కొరకు ఈ ట్యాపింగ్ వాడుకున్నారు. కాబట్టి వారికి తీవ్రంగా శిక్ష పడాల్సిందే. మేము కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయామో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా చోట్ల మాకు నష్టం జరిగింది. మా మూమెంట్లు పసిగట్టగలిగినారు, మా యాక్టివిటీని ట్రేస్ చేయగలిగినారు. దానివల్లే కొన్ని చోట్ల మేము ఓడిపోగలిగినాం. ఇది చాలా తీవ్రమైన నేరం. ఇది అందరికి కూడా శిక్ష పడాల్సింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి అవసరాలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకుందన్న ఆరోపణలపై కేసు నమోదైంది. 2023 ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించిన హార్డ్ డిస్కుల్ని ప్రభాకర్ రావు, వారి చీఫ్ సెక్రటరీ కలిసి ధ్వంసం చేశారని అభియోగాలున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో సిట్ అధికారులు 400 మంది నుంచి వాంగ్మూలాల్ని నమోదు చేశారు.